పండగలకు రావయ్యా పగ్గాలకు రావయ్యా విషయాలు రమ్మని పండగల పబ్బలకు అలయందు రావలదు ఇలయందు రావలదు జాలాకి బండెక్కి జలక మాడమన్నది దండన వస్త్రాలు కట్టి చూడ పెట్టెల్లో సొమ్ములు నట్టింట్లో కూర్చొని భోంచేసి బొమ్మలను ఇల్లిడిచి నువ్వు పోతే ఇల్లు చిన్న పోయినాది వీధిడిచి నువ్వు పోతే ఆవుతో పట్టుకొని ఆలోకము ఏలిచి గోవుతో పట్టుకొని ఆయిన్న సభలోన దేవేంద్ర పరమేశ్వరి పాదాల్లో ఇకమైపోయినావా ఎల్లప్ప గారు మీ శరీర సుఖమ్మ నుండి 10 మంది అని అప్పుడు ఆ కుమారరాముడు ఆ మత్స్య ఊరుగల్లో ఆయుధాలన్నీ ధరించి ఆ 300 పాలగాలను చంపినాడు. ఆ 300 మంది ఒకరొద్దరు మిగిలి వాళ్ళు పరుగున రాజకచ్చకు వచ్చారు. ఆ ఊరుగల్లో ఆ ఘనరాముడు ఉన్నాడు, గణపతిదేవుడు ఉన్నాడు. కొడుకు వైకుంఠం పోయినాడు కదా ఘనరాముడు, తండ్రి గణపతిదేవుడు ఉన్నాడు. ఏమయ్యా గణపతిదేవ ఇలా జరిగిన వృత్తాంతం అంతా రాజు చెప్పినాడు. అయితే అతను కుమారరాముడు ఏంటవా, కుమారరాముడే కాకపోతే ఇలా వాళ్ళు ఆయుధాలను ధరించలేరయ్యా. సరే అలాగే మళ్ళీ కుమారరాముడో కాదో, కుమారరాముడు అయినా కూడా రెక్కలక్ష్మి ఊరు బయట ఉంది. ఆ రెక్కలక్ష్మి కాడ తీసుకుపోండి. ఆ రెక్కలక్ష్మి కాళ్ళ కింద తొక్కి సంపేచ్చాది. ఆ రెక్కలక్ష్మి దేవించడానికి ఎవరి చేత కాదు, అది దేవేంద్ర రెక్కలక్ష్మి కాబట్టి. సరేని అప్పుడు పాలగాళ్ళు వచ్చినారు. వచ్చి రాముడు ఆ మచ్చాటి ధర్మరాజుగా ఉన్నాడు కదా, ఏమయ్యా కుమారరామ నువ్వు రామునువో ఏమో మాకు తెలుదు కాబట్టి దో రెక్కలక్ష్మము నువ్వు నిజంగా వీరుడు అయితే ఆ రెక్కలక్ష్మి ఊరు పెట్టింది, ఆ రెక్కలక్ష్మి జయించాయన్న. సరేని ఆ రెక్కలక్ష్మి కాడికి వీరుడే కుమారరాముడు చక్కని రెక్కలక్ష్మము కాడికొచ్చినాడా. అప్పుడు ఆ రాముడు రెక్కలక్ష్మి కాడికి వచ్చి ఆ పాలగాలయ్యో అదే చూడ నేలమాల కొట్లో ఉంది రెక్కలక్ష్మి, మీ మాట దగ్గర రాలేదు సార్ వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆడ బేగరవాడు ఉంటాడని చెప్పినారు. రాముడు దగ్గరికి పోయినాడు. పోతే నేలమాలు కొట్టిడి బీగం వేసినారు. దానికి ఉక్కు వాకిలేసి ఆ ఉక్కు వాకులు సామాన్యంగా రావు, దానికి పెద్దది పట్టణంతో తాళం వేసినాడు. వాడు బేగరవాడు మధ్యాహ్నం వాడు ఇంటికి వేసినాడు. బలవంతంలో కొంచెం పని ఎవరు లేరు. చూసినాడు కుమారరాముడు, ఎవరు లేరే అని ఆ కిటికీలో వారి నుంచి చూస్తే ఆ గుర్రం లోపల రెక్కలక్ష్మి అంటుందంట. ఏమంటది, నన్ను బట్టే మొన్నగాడు మరి ఎప్పుడు వస్తాడో, నన్ను ఎక్కే పాలగాడు మరి ఎప్పుడు వస్తాడో. ఎన్ని నాళ్ళు నేను జైలు కాలంలో ఇవ్వటి
నేలమాల కొట్లు ఉండాలా, నన్ను ఎక్కి సవారు తీసే పాలెగాడు మనగాడు ఎప్పుడు వస్తాడు అని దిగులతో బాధపడుకుంటుందట రెక్కలక్ష్మం. తెల్లని గుర్రం లెక్కరస్వం. అప్పుడు ఆ కిలో చూసినాడు కదా, చుట్టూ చూస్తే లోపలి కొరకు ఒకటే ద్వారం ఉంది, ఆ ఉక్కు వాకిలి చూసాడు, బీగా ఉంది, ఎవరు చూసాడు లేరు. అప్పుడు ఆ రాముడు ఏం చేశాడు, ధీరుడే రామయ్య ధీరుడే పచ్చడంతా బీగంబు ఎడమ చేత వైతేనా వడి వెచ్చి వెల్లునట్టే విడిచానా ఎడమ గాలితోనైనా ముక్కు ఒక్క వాకిల్లో వెల్లునట్టే రైలుగానా ముక్కు వాకిలిగా ఎడమ చేత ఆ పెడబెట్టి తిప్పి బీగ చేసి ఈయన పుల మీద అట మారేగాడు. ఉక్కు వాకి ఎడమకాలు తాటి పెళ్ళునట్టు ఎరిగినాయి, వాకిలు తెరుచుకుంది. గడమాలు ఎరిగిపోయింది, వాకిలు తెరుచుకుని రాముడు చిన్నగా లోపలికి వచ్చినాడయ్యా. రాముడి చేతిలో ఏముంది, ఆ ఉక్కు మన గుర్రాన్ని కొట్టి కంజాబాల కొరడ అది చేతిలో ఉంది, అంతేం లేదు. అప్పుడు చూసినాడు రాముడు. ఆ గుర్రం చూసి ఎప్పుడు వచ్చినా బ్యాగరవాడు దానాను కుర్తో తీసుకొని వచ్చేవాడు. ఎవరు ఆ గుర్రం దగ్గర పోరు, అది మనిషి వాసన చూసింది. ఓరి ఓరి ఓ నరుడా అతంధన ఎవడమురా ఓ నరుడా అతంధన అరే నెచ్చినట్టే గిచ్చేను అతంధన కాలితోటి నొక్కేను అతంధన అని ఆ గుర్రం ఏమంటుంది, రే ఎవర్రా నరుడా నువ్వు లోపలికి వచ్చినావు, నా నోటితో నిన్ను కొరికి నవిలి మింగుతారా అంటుంది. అప్పుడు రాముడు ఏం చేశాడు, ధీరుడే రామయ్య ధీరుడే రామయ్య కొరడా తోటైనా మూతి మీద వైతేనా పరిగాల వీకానా. ఎప్పుడు అది నోటు చేసుకుని మీదకి వచ్చిందో గుర్రం, ఆ చేతుల్లో కొరడా గుర్రాన్ని కొట్టే నంజాబాల్ అంటారు, కంజాబాల్ కొట్టి చెల్లు రక్తం కడుతుంది, కొట్టి 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 పెట్టాడు. అప్పుడు అది నోరు మూసుకోయింది ఆ రెక్కలక్ష్మము. ఒరే నా నోటి పెడతా రెక్కలతో వచ్చాడు. బ్యాగరవాడు వచ్చే చూచే వాకిళ్ళు తీసినారు. ఒరే బ్యాగరి ఇలాంటి రాముడు పోయినాడు పోరా, నేలమాల కొట్టి చూసినామరా ఏమైందని చెప్పినారు పాలగాల ఇంటికి వచ్చి. వాడు ఉరుక్కుంటూ వచ్చినాడు. వచ్చిన వాళ్ళకల్లా ఆ గుర్రం సొంగ కక్కుతా ఉంది నోట్లోంచి. రాముడు చూస్తే అవతల పక్కన కనపడలే మనకి, వాకిళ్ళు లేవు, ఎవరు లేరు, ఏమిలే ఎవడో పోయినట్టు వాడు రాముడు లోపలికి. ఆ గుర్రం రాముడు తలకాయ వల్లేకి మెదడు తింటావు, తెల్ల నురుగు కుట్టుంది అనుకున్నాడు. అని పరుగు నా రాజకచ్చరికి వచ్చినాడు ఆ బ్యాగర్ వాడు. ఏమిరా బ్యాగర్ ఏమైంది, ఏం లేదయ్యా రాముడిని చంపింది, ఇంకా మెదడు తినింది, ఇంకా అవి చచ్చిపోయాడు రాముడు, ఏం చేసిందో తినేసింది అంటుంది మొత్తం అని. సరే పీడ మీద పరుడు కూడా ఇంటికి అన్నాడు. అప్పుడు ఆ బ్యాగర్ ఇంటికి పోయాడు. రాజు నిమ్మలంగా చచ్చిపోయాడు రాముడు, రెక్కలసి పంపింది. ఆ ఉంటే పోతే అనుకున్నాడు. ఆ రాముడి మీద వాళ్ళు దిగులతో ఇంకా ఏమి దిగులు లేకుండా నిమ్మలంగా ఉన్నారు రాజకచ్చూరులో. అప్పుడు కుమారరావుడు చూసాడు, ఎంతసేపు బ్యాగర్ వాడు రాడే అని గుర్రాన్ని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి గుర్రానికి అనుకోలకల్లం కత్తిరకల్లం జింకల్లం వేసేసాడు రెక్కలకి. అప్పుడు రాజు 3 పుట్ల కత్తి 3 పుట్ల డాలు 6 పుట్ల కత్తి 3 పుట్ల డాలు 7 పుట్ల కత్తి కలుగుతాయి మనం చేయగట్ట ఢాకాలను ధరించి ఆ రాముడు రెక్కలస్వ మీద కొలువు తీరి ఏ విధంగా రాజ్యంలోకి వస్తున్నాడు. అప్పుడు ఆ కుమారరాముడు రెక్కలస్వం మీద బయటికి తీసుకొచ్చి రెక్కలస్వం ఎక్కినాడు. రెక్కలస్వం ఎక్కి ఆ మత్స్య ఊరుల మీదకి ఏ విధంగా తీసుకొస్తున్నాడు. రాముడే రామయ్య తండ్రి రాముడు గగన వీధికి మేఘాల సాట్న పోయి ఆ నుంచి ఆ మత్స్య ఊరుగల మీదకి దింపినాడు ఆ రెక్కలక్ష్మాన్ని. ఎప్పుడు మత్స్య ఊరుగల మీదకి దింపినాడు అట్ట పైకి పోకుండా అట్ట కింది పోకుండా అంతర్మధ్యాలు ఆడిస్తున్నాడు ఆ రెక్కలక్ష్మాన్ని. ఒక్కని కొట్లా ఒకరిని తిట్టలా
ఒకటి నరకలే. కానీ ఆ రెక్కలశ్వము ఊపిరికి దాని యొక్క అది రెక్కలశ్వం ఒక్కసారి గాలి పీల్చుకొని ఇడిస్తే దాని ముక్కు ఊపిరికి ఒక్కసారి రెక్కలు ఆడిచిందనుకో దాని రెక్కల శబ్దానికి పూరి పూరి గుడి చాలు మరి లేచి పోతాయి అయ్యా పాడు నిజాలైతేనా అరే మరి పడి పోతాయి పాత నిజాలైతేనా మరి పడి పోతాయి పూరి పూరి గుడిసెలు లేచిపోతా ఉన్నాయి, కొట్టాలు లేచిపోతా ఉన్నాయి, పాత విద్యలు ఏదో కొద్దిగా చిన్న చిన్న మేడలన్నీ కూలిపోతూ ఉంటాయి. కూలిపోతే దానిలో జనాలు మొత్తం ముసలి ముతక పిల్లలు పోయిన బయటికి పోతారు, పోయిన చచ్చిపోతా ఉంటే ఏం చేస్తున్నారు ఆ ఎద్దుల బండి కట్టుకొని శవాలంతా ఊరు బయటికి వెళ్తా ఉంటారు. అప్పుడు రాముడు ఆ ఉన్న గణపతి దేవుడు చూశాడు, ఏమి రా మన ఊరు మన రాజకచ్చులు బయట మానాటి వీధిలో ఎద్దుల బండి కట్టుకొని తోలుతారు ఏంటి అంటే శవాలయాన్ని. ఏంటికి రా శవాలు ఏమంటే ఏమోయా పూరి గుడిసెలు లేచిపోతా ఉన్నాయి, గడ్డి మామూలు పోతా ఉన్నాయి, మేడలు పడిపోతున్నాయి, మిద్దలు పడిపోతున్నాయి, ఏముందో అర్థం కాలే. అప్పుడు ఆ రాజు మా బ్రాహ్మణులు మేధావులు వచ్చి పెట్టుకొని చూస్తే రెక్కలస్వం ఆడుతా ఉంది ఆ మచ్చా ఊరుగలు పైన. ఒరే ఎవరంటే ఎవరు కుమారరాముడే. మళ్ళీ ఎట్టా అయ్యా గణపతి దేవుడా నువ్వు గారపేటకే తప్పేస్తాడు. బ్రాహ్మణులన్నా స్త్రీలన్నా పసిపిల్లలన్న ప్రాణం కాబట్టి 11 మంది బ్రాహ్మణులు కాశీ పూల చేతులు పట్టుకొని పూల సగ్గెళ్ళు పూల దండల చేతులు పట్టుకొని నోట కాశీ పూల పట్టుకొని ఆయన్ని పిలిస్తే వచ్చాడు కానీ ఎవరు పిలిస్తే రాడయ్య అన్నారు. సరే అంతేకాండి అని అప్పుడు ఆ 11 మంది బ్రాహ్మణులు పిలిచి చేతిలో పూలమాలలు తీసుకొని ఆ బ్రాహ్మణులు ఏ విధంగా పిలుస్తున్నారు రాముణ్ణి, ధీరుడే కోమర రాముడా చక్కని ధర్మము కాదు పుణ్యము కాదయ్యా రామయ్యా పసి బిడ్డ బాలాది ఉన్నారు, పశువులు శిశువులు చాలా ఉన్నాయి, ముసలి ముతక చాలా ఉన్నాయ్యా రామయ్యా. చేయడానికి మచ్చా ఊరుగల్లో ఎవరికి ధైర్యం లేదు, ఎవరి శాత కాదు రాజా, నువ్వు కిందికి రావయ్యా కుమార్ రామా అని చేతులు జోడించి ఆ పూల దండలు చేతిలో పట్టుకొని ప్రార్థిస్తే అప్పుడు ఆ రాముడు కిందికి చూస్తాడు. ఆహా నా తల్లి ఏం చెప్పింది మా అమ్మ బాబు షెల్లాప్ చేయి అని అప్పుడు ఏం చెప్పినాడు మా అమ్మ, బ్రాహ్మణే మమదేవత బ్రాహ్మణి గౌరవించాలని చెప్పింది కదా, బ్రాహ్మణులు కింద నేను పైన అయితే అని. అప్పుడు ఆ రాముడు ఏం చేశాడు, రెక్కల స్వము కిందికి ఒక అరగంట ఒక గడి ఆడిచ్చాడేమో పైన, అంతే ఒక పావుల భాగం మచ్చా వర్గం నాశనం అయిపోయింది. అది శిలాశాసనం జరగాల్సిన కాదు జరిగింది. ఇంకో గడ్డ కానీ ఆడిച്ചിటే ఊరంతా నాశనం అయిపోయాడు. అప్పుడు రాముడు దిగుతూనే ఆ బ్రాహ్మణులు రామునికి దెబ్బదబా పూలదండ వేసి రామయ్య సింహాసనం మీద కూర్చొని బ్రాహ్మణులకు ఏం చెప్పినాడు ఆ గణపతి దేవుడు, ఈడు నిజమైన రాముడైతే కుమారరాముడైతే 7 తరగతుల బంగారు సింహాసనం ఉంది, 7 బంగారు సింహాసనం కూర్చోబెట్టండి, రాముడు రాముడు తలపడి చచ్చిపోతాడు అంటే. అప్పుడు ఆ బ్రాహ్మణులు చూసి రామా అద్దో ఆ 7 తరగతుల బంగారు సింహాసనం దేవేంద్రుడు ఓరవిచ్చినాడు, దాన్ని ఎక్కి కూర్చోవాలన్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు వరపుత్రుడు ఆ పరమేశ్వరుడు జడకి సందర్చుకొని ఆ రాముడు 7 తరగతులు ఎక్కి 7 మెట్లు ఎక్కి సింహాసనం మీద కూర్చున్నాడు. అయ్యా ఇంకా రాముడే కుమారరాముడే ఆ కంపినపట్నం అరియాల దేవమ్మ కొడుకు ఆ జటకీశ్వర రాముడే వచ్చాడు.
అని అప్పుడు రామా నేను ఏం చేయాలి చెప్పు మేమంటే నువ్వు శిస్త్రుకలు వసూలు శిస్త్రుకలన్నీ తీసుకొని రా అన్నాడు. ఆ రాజ్యంలో ముసలి శిస్త్రుకలను తీసుకొని వచ్చినాడు. ఆ శిస్త్రుకలంతా పేదలకు పంచిపెట్టాడు ఆ ఊళ్ళో నష్టపోయిన వాళ్ళందరికీ. ఆయన గుర్రం ఆడించాడు కదా పైన, ఆ గుర్రం ఆడించే వాళ్ళు చనిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, విద్యలు పోయిన వాళ్ళు, కొట్టాల పోయిన వాళ్ళు, పేదవాళ్ళకంతా ఆ ధనం పంచినాడు. ఆ ధనం పంచితే అప్పుడు అంటున్నాడు ఆ గణపతిదేవుడు, ఏమయ్యా ఢిల్లీ బాద్షావు సైన్యం భాద్రకాడు సైన్యం వస్తుంది. ఢిల్లీ బాద్షావు మంత్రివుడు భాద్రకాడు. ఆ భాద్రకాడు సైన్యం వచ్చేవాడు ఆడోళ్ళు చూడు, ముసలోళ్ళు ఎవరిని చూడడయ్యా, వాడు బుడ్కాలతో వెళ్తాడు. వాడి శిశువులు కట్టకుండా నువ్వు ప్రజలకు మంచి పెట్టు రాజా. ఎట్లా చేయాలంటే ఢిల్లీ బాద్షావు నుంచి భాద్రకాడు సైన్యం నీ దగ్గరకు వచ్చే నువ్వేం చెప్పు, ఢిల్లీ ఆ కపిపట్నము కుమారరాముడు కడతాడు, నీ శిశువులు నచ్చుకొని చెప్పు, వాడు నా దగ్గర నేను చూసుకుంటాను. సర్లే రామాని ఆడ 3 రోజులు ఉన్నాడు ఆ కుమారరావుడు మత్స్య ఊరుగల్లో. తల్లి 6 మాసాలు దాటిపోయింది. నా తల్లి బాబు అసలు ఏ విధంగా ఉందో ఎట్లా ఉందో మాయమని అప్పుడు ఆ రెక్కలస్వం తీసుకొని ఆ 7 తగుల బంగారు సింహాసనం తీసుకొని ఆ కుమారరాముడు ఆ బ్యాగరవారి గుర్రాన్ని మేపే బ్యాగరవారికి ఏం చెప్పినవరే, నువ్వు ఇలా పరమటి భాగము మత్స్య ఆ కంపెనీపట్నం దగ్గర రా, నేను ఆడికి వస్తారా, ఆడ మళ్ళీ ఈ గుర్రాన్ని రెక్కలస్వం నువ్వే చూస్తున్నావు చెప్పాడు. వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు బ్యాగరవాడు. అప్పుడు తర్వాత రాముడు ధీరుడే రామయ్య ఒక ఆవడ వచ్చానా ఆడికి 12 మరి చాలా వచ్చా. ఆ మత్స్య ఊరుగల్లుకు కొన్ని ఆమడ దూరం, కొన్ని యోజనాల దూరం ఉండే కపిలపట్నానికి ఆ రాముడు వచ్చినాడే. ఆ ఊరు బయట ఉన్నాడు. ఊరు బయట ఉంటే ఏం చేయాలి రాముడు, ఎవరు పిలుస్తారు రాముడు వచ్చి ఎవరు కనుక్కుంటారు, ఎవరు కనుక్కోరు అని ఆ పిల్లోళ్ళు, ఆ పసలు కాసే పిల్లోళ్ళు వాళ్ళు చూసి రాముడికి ఆ ఊర్లో చెప్తే అప్పుడు పెట్టుకొని ఉంటే ఆ పసలు కాసే పిల్లలు, బడి పోయే పిల్లలు, ఆ చుట్టూ ఆడుకునే పిల్లలు చూసి ఒరే రామయ్య వచ్చాడు కొడతారా కొట్టలేరా అని చెప్పినాడు. ఓ ఏం రామయ్య కొట్టవా, కొట్టలేరా ఇప్పుడు కొట్టలేరా అన్న. సరే రామయ్య చూసి ఆ పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళకి ఇలా చెప్తే అప్పుడు ఢిల్లీ ఆ రాజకచ్చూరులో ఆ కంపెనీలు తెలిసింది. కంపెనీలు తెలిస్తే అప్పుడు ప్రధాన బచ్చన్న చెప్పినారు. ప్రధాన బచ్చన్న వచ్చినాడు, ఏమి అల్లుడా అంటే మావా ఇదో మత్స్య ఊరు కలిగి పోయినా ఇవన్నీ గెలుచుకొని వచ్చినాం మామ అని. అప్పుడు అల్లుడి పూలదండలేసి మేళాలతోటి ఆ ఊరంతా మానాటి మీదున ఆ రెక్కలస్వం మీద కూర్చున్నాడు. అది పైన కింద వస్తుంది రెక్కలస్వం. అప్పుడు ఆ రాముడు కలికి తురాయి డాకాలకుండా 3 పుట్ల ఢాలు 6 పుట్ల 7 పుట్ల కత్తి చేత పట్టుకొని ఆ రాజు మానాటి మీదున ధీరుడే కోమార రాముడు మానాటి మీద వస్తుంటే ఆ ఊర్లో ప్రజలు ఆడోళ్ళు, మోసలోళ్ళు, మోగోళ్ళు, ముసలోళ్ళు, ముతుకోళ్ళు, పిల్లోళ్ళు అందరూ మిద్దలు మేడలు ఎక్కి చూస్తున్నాడు రాముడిని. చూస్తుంటే రాముడు ఎలాంటి వాడు, ఎంత అందంగా ఉన్నాడంటే రాముడు. ఆ రాముడు చూసి వాళ్ళు ఏమంటారు అంటే తినువల్లా నిత్తారమున్నది పలుకల్లా బంగారమున్నది పద్మజాతి విల్లాలు రామయ్య రామయ్య అలా ఊరేగింపుగా మేళ తాళాలతో రాముడు పూల వర్షం కూర్చో ఆ పుల్లు వెళ్తారు రాముడి మీద. అలా రాజకచ్చరికి వచ్చినాడు. రాజకచ్చరికి వస్తే అప్పుడు తండ్రి చూసి ఆహా నా కొడుక ఆ మత్స్య ఊరుగల్లికి పోయి ఈ 3 పుట్ల కత్తి 6 పుట్ల 7 పుట్ల కత్తి 3 పుట్ల డాలు డాకాలు రెక్కలెక్కుతురా ఈ రెక్కలస్వం 7 తగుల బంగారు సింహాసనం ఆయన అని తండ్రి సంబరపడి ఆ తల్లి హర్యాదేవి వచ్చి తండ్రి అంతా మంత్రులు, సామంతులు, మేధావులు, ప్రజలందరూ మెచ్చుకున్నారు ఆ రాముడు కుమారుడు. సరే అలా ఉండగా
ఇంకా రాముడు అంత తల్లిమాలకు పోయినాడు, తల్లి దగ్గరనే ఉన్నాడు. అలా ఉండగా ఒక ఆడ ఒక దిన అలా కొన్ని రోజులు గడిచిపోతా ఉంది కాలం. పోతుంటే ఒక ఆడదిన కపిల్లాడు చూసేమన్నాడు, భామా రేవదేవి, ఓ భామా ఓ అయ్యాలదేవి బాబా మన కొడుకు వయసుకు వచ్చినాడు, పెళ్లి చేద్దాం. నేను 70 ఏళ్ళ ముసోడి, 70 ఏళ్ళ వయసు కావస్తుంది నాకు. ఇంకా నేను ఈ రాజసింహాసనం ఏడ పరిపాలన చేస్తును, ఈ రాజకక్షలో ఏడతగా నేను పరిపాలన చేసిన శాతం కాదు, ఓపిక లేదు. నేను ఏదో నీ దగ్గరే కాలక్షేపం చేస్తా, నీ దగ్గర ఉంటాను. కొడుకు పటాభిషేకం చేద్దాం, పెళ్లి చేశాను. సరే కొడుకు పెళ్లి చేశాడు, తల్లి సంతోషపడుతుందా? సరే వాళ్ళు అలాగే కానీ ఎట్టా మన రాముడు అడుగుదాం, రాముడే అడగాల, మన కొడుకు మనం అడగాలంటాడా? మనం ఏం చేస్తాం, పెళ్లి చేస్తున్నాం. పెళ్లి చేసేది ఎవరు కాదంటాడు, ఎవరన్నా కొడుకు వచ్చి నాకు పెళ్లి చేయమని అడుగుతాడా? నాయన పెళ్లి అడుగుతాడా? ఈ కాలంలో అడుగుతారు, అప్పుడు అడగారు. ఎవరు చెప్తే వాళ్ళకి తాళి కడతారు, ఎవరంటే వాళ్ళు చేసుకుంటారు, ఆడపిల్లలు కానీ మూడు కానీ. సరే అని అప్పుడు మనం ఏం చేయాలి, ప్రధాని వచ్చన్న మేనమామ బామర్ది, నువ్వే మేనమావు, పిల్లలు చూడు, తండ్రి తెచ్చి మేనమావ ఉండాలన్నారు కదా, మేము ముసోళ్ళం కాబట్టి నువ్వు తిరిగి ఈ రాముని పటము 11 మంది విషబ్రాహ్మణులు పిలిపించి మనము బంగారు కరగబోసి ఒక అందమైన బంగారు ఒక బొమ్మ తయారు చేసిన రాముని రూపాన్ని శిల్పాన్ని బొమ్మ తయారు చేసి పటము, ఆ పటంలో రాముని అందచందాలు రూపురేఖలు అన్ని నెరవేర్చి ఆ పటం పల్లకిలో పెట్టి తిరుగు దేశాలు తిరిగి ఆ పిల్ల మధ్య పిల్లలకు సంబంధం చూడు అన్నాడు. సరే మేనమ తప్పదు రాజు చెప్పినాడు అని ఆ 11 బ్రాహ్మణుల్ని 11 ముత్యాల కళ్ళల్ని ఇంత పాలగాలం తోలుకొని కొంతమందిని ఆ ప్రధాన వచ్చిన పటాన్ని తీసుకొని పటం పోసి ఆ కాలం నడుచుకుంటూ పోవాల్సిందే కదా, రథము గుర్రాలు నడుచుకుంటా. అంతమందికి గుర్రాలు నడుస్తాయి. అలా నడుచుకుంటూ ఏ విధంగా వస్తున్నారు, బలరాను ఆ రాజు ఏ దేశాలు తిరుగుకుంటూ వస్తున్నా అంటే ఆగర్తల దేశాలు అయ్యా కొంకిని రాజ్యాలు కర్ణాటక దేశాలు రాజు పరిచాల గిరిగాన నేపాల భూపాల అయ్యా పగడ ఒక్క పంచాల రాజు గాంధార దేశాలు అయ్యా విదర్భ పట్టణాలు రాజు మరి చాలా ఇలా దేశాలు రాజ్యాలు తిరుక్కుంటూ పోవడము, ఆ రాజు చూడడము, వాళ్ళకు నచ్చగా కొంతమంది, వీళ్ళకు నచ్చగా కొంతమంది, ఇలా సంబంధాలు చూసుకుంటా చిత్రాగల్లుకు చాలా వచ్చిన చిత్రగల్లుకు వచ్చినాడు. ఆ చిత్రగల్లు ఏదేది చిత్రాంగద మహారాజు, ఆయన భార్య నీలావదేవి. ఆ చిత్రాంగద రాజు నీలావదేవి వాళ్లకు గర్భవాసమున ఒక చక్కని అపురూపమైన లావణ్యవతి కలిగింది. ఎవరు? ఆమె రత్నాచిదేవి. ఈ నుంచే కథ, అసలు కథ మొదలయ్యేది ఆమె నుంచి. అప్పుడు ఆ రత్నాచిదేవిగా మనుమడగనికి వచ్చినాడు రాముని పటం పెట్టుకొని ఆ ప్రధాన వచ్చన్న రాజకచేరికి వచ్చింటే సరి రాజులు వచ్చినారంటే వాళ్ళు చేసే రాజమర్యాలు చేసి ఏమయ్యా అంటే, నాయన పటం మాది పలానా దేశం యాసబోయ కులం నల్ల మోతుల వంశంకు ఢిల్లీకి పెదతలాని మా బావ కపిల్నాయుడు ఆయన కొడుకు కుమారరాముడు చక్కని అందగాడు, ఇతనికి మీ బిడ్డనిస్తారా అని అడిగాడు. నాయన మాదేముంది, మా పాపం ఒప్పుకుంటే నా బిడ్డకు చూపిస్తాను ఈ పటం. ఆమె గారు సరైనదే లక్షణంగా పెళ్లి చేస్తారా అన్నాడు. సరే అంతేగాని ఆమె ఏడంత సమాల్లో రత్నాచి ఓ బాబు అర్సాకు అప్పుడు ఆ రత్నాచి కాదు కొంచెం అర్థం తిప్పి కొద్దిగా ఇంత కథ బాగుంటుంది. సౌండ్ తగ్గించుకో. ఆ రత్నాచి మాల్లోకి తీసుకుపోయారు ఆ పటాన్ని. రాజకీయాలు ఏం చెప్పినారమ్మా, రత్నాచిదేవి ఎవరో రాజంట కంపిలిపట్నం అంట, ఆ పటం పంపించారు చూసి నువ్వు చెప్పాలంటమ్మా నీకు నచ్చడం లేదు అంటే, సర్లే ఆడ పెట్టండి అన్నారు.
4 పరదాల రూమ్లో ఒక గదిలో పెట్టినారు పటాన్ని. ఆ పటానికి 7 ముసుగులు ఉన్నాయి. ఆయమ్మ పోయింది, మా స్నానపానం చేసి పోయి సరే పటాన్ని చూస్తా, సరే మీరంతా బయటకు ఉండి అని చెప్పి ఆ దాసికంతా బయటకు వచ్చినారు. ఆయమ్మ ఆ పటానికి 7 ముసుగులు తొలగించింది. కాలు గోరు నుంచి కడురెప్ప వరకు ఎగాదిగా చూసింది ఆ రట్టాచి. ధరణి కట్టెమిక మోచకొన్నదమ్మా రట్టాచి, బామర రట్టాచి, బొమ్మర రట్టాచి, పొగలాడి భావ పొగలే మొదక పైకి లేచినాది ఆ భావ. అయ్యో ఓ రామా చక్కని ఓ రామా సారంగధరుడా, ఇన్ని నాళ్ళు నువ్వు ఎక్కడున్నవయ్యా ఓ రామా. వస్తను రామయ్యా నీ ఇంటికైనా, నీదు ఏమో చాలా వస్తానయ్యా ఓ రామా. నన్ను నిజను 7 అయినా జన్మల బంధము నిన్ను విడచి ఉండలేనయ్యా ఓ రామా. బామర రట్టాచి, బొమ్మర రట్టాచి, పొగలాడి భావ పొగలే ఒలికిస్తూ బాబా ఏమో పలుకుతాడమ్మా ఆ భామ. అని పంటలు బాగా పండించాలా, మీరు వ్యవసాయం బాగా చేసుకొని పంటలు బాగా పండించుకొని ఆ పంటతో పశువులు మీరు బాగుండండి. 3 సంవత్సరాలు పంటలు పండియండి. 3 సంవత్సరాల తర్వాత నాకు శుశ్రూషలు కట్టండి. అంతవరకు మీరు ఎట్లా కడతారు అని చెప్పినాడు. సరే రాజు అలాగే కడతామయ్యా. మళ్ళీ అందరూ బాగుండాలా, పశువులు బాగా సాగాల, పిల్లలు బాగా సాకోవాలా, పైరు ఇలా అందరికి పేరు పేరున పిలిచి బుద్ధి చెప్తూ ఉన్నాడు రాజు. చెప్తా ఉంటే ఏమి రాజా ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎందుకు విపరీతంగా మాట్లాడుతున్నావు? ఏమయ్యా మాకు బుద్ధి చెప్తావు అంటే ఎక్కడికి పోతావు? ఈజీ ఉంటావు కదా, అందరూ కలిసి ఉంటాం కదా, రోజు మాట్లాడుకుంటాం కదా రాజా. లేదు రేపు తెల్లవారుజామున నేను గోల్కొండ నభావ దగ్గరికి జాగిరి పోతా, హుబ్లీ ధారవాడ ధోల దగ్గరికి నౌకరికి పోతా. ఏమయ్యా కుటుంబ కూకుంటుంటే కుండలాగా ఉన్నారు పెద్దలు కాబట్టి ఆ కోవిడ్ సిటీ దగ్గర పిస్తాడు మాకు. అక్కడ నౌకరు చేసి ఒక 3 సంవత్సరాలు నా తమ్ముళ్ళకు నా భార్య పిల్లలకు సాపుకొని తర్వాత మీరు శుశ్రూషలు కట్టే వస్తా అన్నాడు. సరే రాజాని సరే మీరంతా పోయి మీ పనులు మీరు చేసుకోకూడని ప్రజలందరూ పంపించినాడు. ఆ సోమోదిరాయుడు రాజు విపరీత ఉద్యోగ వినాశకాలి. రాజు ఎలాగంటే అలా వింతగా మాట్లాడుతున్నాడు. ఆ రాజకక్షులు రాజు ఇంటికి. అప్పుడు సాయంకాలం అయింది, రాత్రి కావస్తుంది. మధ్యాహ్నం భోజనాలు పోలే కదా, సాయంకాలం కూడా భోజనాలు పోవాలని తమ్ముళ్ళు ఏం చేశాడు, 2 సంబంధించిన 2 తమ్ముళ్ళు. వాళ్ళు అంటూ బాయిమాలు ఇక్కడ ఉన్నాడా. ఉదయం పోయినాడు, మధ్యాహ్నం కూడా రాలే, ఇప్పుడు సాయంత్రం కూడా వస్తున్నాడు. తెలుగురాయన భోజనాలు రాలే. ఏం రాలే, భోజనం చేద్దాం రాని మీరు తింటున్నాడు మీకు పెడతాను. ఏమైనా ముగ్గురు కూర్చొని సమానంగా కూర్చోవాలి. ఎప్పుడైతే తినేది మరి కొద్ది ఏదో మమ్మల్ని తింటున్నా అనుకున్నాం. సరే మనం రాజకక్షలో ఉంటాడు లేడు. సరే మేము తోడుకొస్తామని 2 చిన్న రాజకక్షుడికి వచ్చి రాజకక్షుడు అన్నీ ఉన్నాడు. అరే అన్న ఇక్కడే ఉన్నాడు కదరా, అరే నా పెద్దల సోమన్నాడా, ఏమన్నా తమ్ముళ్ళారా ఏమన్నా ఏం చేస్తున్నావు? ఏం లేదురా, మన మధ్యాహ్నం కూడా భోజనాలు పోలేంట, ఏదో మనసు బాగాలేక పోలేదు తమ్ముడు అన్నాడు. సరే ఇప్పుడు ఆ పొలం మీరు పోయి తినవుగా తమ్ముడా, లేదన్నా మనం ముగ్గురం ఒకసారి అన్నది. సరే రాని 2 తమ్ములను తోడుకొని ఆ సముద్రాయుడు
శరవణ చిన్ని తమ్ముడు తమ్ముడు ముగ్గురికి జాలి జమ్ముతో నిలిస్తే ముగ్గురు కాళ్ళ మొత్తం శుద్ధిపరుచుకొని ముగ్గురికి పీటలు వేసింది ముగ్గురు కూర్చున్నారు అన్నదమ్ములు. కూర్చుంటే అయా ఈ కథ జరిగింది మరాఠీ. ఆడ మరాఠీ అంటే కర్ణాటక మహారాష్ట్ర పాటు వాళ్ళు మరాఠీ వాళ్ళు తినేది రొట్టెలు. అప్పుడు ఆయన రొట్టె పప్పు చేతికి ఇచ్చింది. రొట్టె పప్పు ముగ్గురికి చేతికిస్తే ఆ ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు రొట్టె చించి ఆ తినబోయిన ఇద్దరు అన్నదమ్ములు తమ్ముడు తెలియక అరే తమ్ముళ్ళారా ఏమన్నా